లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు ఆలు పూరి రెసిపీ తయారు చేసుకుందాం. ముందుగా ఉడికించిన బంగాళదుంపల్ని చిన్నవి 5 తీసుకోవాలి, పెద్దవైతే 2 తీసుకోవాలి. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. దీంట్లో మ్యాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్రని తీసుకొని క్రష్ చేసుకొని ఈ పిండిలో వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు తురిమిన కొత్తిమీరని వేసుకోవాలి. 2 టీ స్పూన్ల కుకింగ్ ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చేయితో ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి. మామూలుగా పూరి పిండికి నీరు ఎక్కువగా పడుతుంది. దీంట్లో ఆలు వేసాం కాబట్టి తక్కువగా పడుతుంది. అందుకని చూసుకుంటూ కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు పిండిలో పూరీకి సరిపడినంత ఉండని తీసుకోవాలి. ఇప్పుడు పీటపై కొద్దిగా నూనె పోసుకొని అప్లై చేసుకోవాలి. దీనిపై ఉండను పెట్టుకొని మరికొద్దిగా నూనె పోసుకొని పూరీలా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పూరీని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని కాగుతున్న నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. పూరీని ఇలా నూనెలో వేసిన తర్వాత నెమ్మదిగా చిల్లుల గంటెతో ప్రెస్ చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయడం వలన పూరీ బాగా పొంగుతుంది. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన పూరీని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మిగతా పిండిని కూడా ఇలాగే పూరీలు చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ పూరి ఉదయం టిఫిన్గా, సాయంత్రం స్నాక్గా తీసుకోవచ్చు.
ఎంతో టేస్టీగా ఉండే ఆలు పూరి రెడీ. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం latachannel.comలో చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. Please like and share and subscribe my channel.